దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, బాగున్నారా? మనందరం బాగున్నాం. దేవుని కృపలో మరొక రోజును మనం కలిగి ఉన్నాం. మరొక ఈ రీతిగా ప్రభు నామమును మనందరం కలిసి మహిమపరుస్తున్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనందరం కలిసి దేవుని వాక్యంలో నుండి నేర్చుకున్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. దేవునికి మహిమ. దేవుని వాళ్ళరా, దేవుడు గొప్పవారై ఉన్నారు. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన సహాయం వేడుకుంటారో దేవుడు అద్భుతాలు చేసేవారుగా ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథమందు యాకోబు అనే అతను ఉంటాడు. అతని కుమారులలో ఒకరైన యోసేపు అని ఉంటాడు. అతను దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి, దేవుడు అంటే ఇష్టపడినటువంటి వ్యక్తి, దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి అప్పగించుకున్నటువంటి వ్యక్తి. ఏమంటే మరి అతను నిండు వృద్ధాప్యంలో కాదు, యవ్వన కాలంలో, ఒక మాటలో చెప్పాలంటే చిన్నతనం నుండి దేవుడు అంటే ఇష్టపడిన వ్యక్తి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుడు అంటే ఇష్టపడ్డప్పుడు కొన్ని ఆటంకాలు, కొన్ని శోధనలు, కొన్ని కష్ట నష్టాలు ఎదురవుతాయి. అలాగని అతను మరి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, కానీ మరి దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడిని కొంతమంది అడుగుతారు, అయ్యా యేసు ప్రభుని నమ్ముకుంటే ఏ కష్టము రాదా, అసలు ఏమి లేదా అనే వ్యతిరేకపు ప్రశ్న అడుగుతారు. అంటే ప్రభువుని నమ్ముకుంటేనే కష్టం వచ్చిందా, మిగతా లోకంలో ఉంటే రాలేదా? దాన్ని పరిగణలో తీసుకోరు. మరలా దేవుని దగ్గరికి రాగానే ఇక వ్యతిరేకమైన ప్రశ్నలు, వ్యతిరేకమైన ఆలోచనలు. వారు అట్లా అంటున్నారు, వీరు ఇట్లా అంటున్నారు, ఇంకేం చేసేది ప్రార్థన, ఏమండి ఏమా ప్రార్థనకి ఎందుకని రాలేదు ఈరోజు అంటే ఏమి వచ్చేటట్టు పాస్టర్ గారు ప్రార్థనకి, అమ్మాయికి అడ్డ జరిగింది, అబ్బాయికి అడ్డ జరిగింది, ఇలా చెప్పేవారు కొంతమంది ఉంటారు. ఇలా చెప్పేవారిని చూస్తే జాలి అనిపిస్తారు. ప్రభు మంచివారు. యోసేపు తన జీవితంలో ఎదురైన గొప్ప పెను తుఫాను లాంటి సమస్యలను దేవుని మీద ఆధారపడ్డాడు కనుక, దేవునిని ఆశ్రయించి ఉన్నాడు కనుక, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నదనే మాటకి అతడు అర్హుడుగా ఉన్నాడు. గొప్ప నింద వచ్చి పడ్డప్పటికీ, గొప్ప అవమానం వచ్చి పడ్డప్పటికీ, చేయని నేరానికి చెరసాల్లో వేయబడినప్పటికీ మరి దేవుని నమ్ముకుని ఉన్నది కనుక నా ప్రాణం నెమ్మదిగా ఉన్నదనే మాట అర్హుడుగా ఉంది. తర్వాత యోసేపు చరిత్రలో చూస్తే ఎంత గొప్ప ఆశీర్వాదము యోసేపు అనుభవించి ఉన్నాడు, ఎంత గొప్ప మేలు యోసేపు అనుభవించి ఉన్నాడు. మరి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళ పరిస్థితి ఒక అద్భుతంగా ఉంటుందని చెప్పుట్లో ఇటువంటి సందేహము లేదు. కష్టపడుతున్నావా, శ్రమ పెట్టబడుతున్నావా, హింసించబడుతున్నావా, నలగొట్టబడుతున్నావా, అవమానపరచబడుతున్నావా, తునీకారానికి గురై ఉన్నావా, అప్పుల సమస్య కావచ్చు, మానసిక స్థితే కావచ్చు. కొంతమంది యవనస్తులు మాకు చదువు వెళ్తున్నాం కానీ అర్థం కావట్లేదని చాలా విషయాల్లో సఫర్ అవుతున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు యవనస్తుల దేవుని ఆధారం చేసుకొని జీవిస్తే, దేవుని మీద ఆధారపడితే అద్భుతాలు జరుగుతాయి. దేవుడిని ఆదరిస్తారు, నెమ్మదిపరుస్తారు, మీ భవిష్యత్తును ఆశీర్వదిస్తారు, మీకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేసి గొప్ప దేవుడు అని చెప్పుట్లో సంతోషిస్తున్నాను. మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీకు అన్న స్తోత్రాలైనా మీ గొప్ప నామములో మరొక మారు మీ పాదసన్నిధికి కూర్చున్నాం ప్రభా. అయ్యా, మీ మాటలు విన్న ప్రేమలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాల్లో మీ సహాయమును దయచేసి మహిమ మీరు పొందుకున్నామని యేసయ్య ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.